మీరు చూస్తున్నది ఫ్రైడే ఈవినింగ్ వర్క్ అయిపోయినాక ప్రశాంతంగా కాఫీ తాగుతున్నాను. పైగా హర్షి వచ్చింది కాలేజ్ నుంచి వీకెండ్ కోసం. ఇంకా రావడం ఫ్రెండ్స్తో హ్యాంగ్ అవుట్ ప్లాన్ చేసుకుంది. ఎందుకంటే ఈ ఊర్లో ఉన్న ఫ్రెండ్స్తో హ్యాంగ్ అవుట్ అయ్యి చాలా కాలం అయింది అని. దగ్గరలో ఒక మాల్ ఉంది, సో ఆ మాల్లో కలుస్తున్నారు. సో మా వారు తీసుకెళ్తున్నారు అనమాట డ్రాప్ చేయడానికి. ఫ్రైడే నైట్ అంటే ఇంకా వీకెండ్ మూడ్ వచ్చేస్తుంది కదా. సో ఇంట్లో ఫ్రోజన్ షింప్స్ ఉంటే షింప్స్ కర్రీ చేశాను అనమాట. అంటే కొంచెం ముద్దగా చేశాను, అన్నంలో కలుపుకోవడానికి సరిపోయేటట్టు. అలా కమ్మగా వచ్చింది. ఇంకా నెక్స్ట్ డే అంటే సాటర్డే కిడ్స్ కి వచ్చి మెరిట్ టెస్ట్ ఉంది అండ్ మా వారికి అయితే బెల్ట్ టెస్ట్ ఉంది. మా పిల్లలిద్దరికి చిన్నప్పుడే బ్లాక్ బెల్ట్ వచ్చేసాయి. ఫస్ట్ బ్లాక్ బెల్ట్ ని ఫస్ట్ డాన్ బ్లాక్ బెల్ట్ అంటారు. అలాగే కంటిన్యూ అవుతూ వెళ్తే ఇంకా సెకండ్ డాన్ బ్లాక్ బెల్ట్, థర్డ్ డాన్, ఫోర్త్ డాన్ అలాగా డిఫరెంట్ ఉంటాయి అనమాట. అంటే ఇయర్స్ గ్యాప్ లో ఉంటాయి అవి. మా వారికి ఫోర్త్ డాన్ బ్లాక్ బెల్ట్ టెస్ట్ ఈ రోజే. అండ్ హర్షికి ఆల్రెడీ థర్డ్ డాన్ బ్లాక్ బెల్ట్ ఉంది, మురారికి కూడా ఉంది. ఆల్మోస్ట్ హోల్ డే ఈవెంట్ లాగా ఉంటది కాబట్టి ఇంకా ఒకేసారి బ్రంచ్ లాగా కిన్వా పొంగల్ చేశాను. వాళ్ళకి అక్కడ ఎప్పుడు లంచ్ ఉంటుందో తెలియదు అనమాట. సో అందుకనే ఈ హాట్ కంఫర్ట్ మీల్ అయితే చేశాను బ్రంచ్ లాగా. టీకి మామూలుగా అయితే పొంగల్ అసలు నచ్చదు, కానీ సర్ప్రైజింగ్ గా కిన్వా పొంగలి చాలా బాగా నచ్చింది తనకి. ఫుల్ వీడియో ఆల్రెడీ ఛానల్లో ఉందండి, నేను అందులో చెప్పాను అనమాట డీటెయిల్డ్ గా. అందుకే ఇక్కడైతే బ్రీఫ్ గా చెప్పేస్తున్నాను. కిన్వా పొంగలి విత్ పీనట్ చట్నీ చేశాను. చాలా మంది రైస్ ని కిన్వాతో రీప్లేస్ చేసేస్తారు కదా, అంటే ప్లెయిన్ వైట్ రైస్ బదులు కిన్వా రైస్ వాడతారు. అది ది బెస్ట్, కానీ అలవాటు పడడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. మేమైతే ఇంకా పొంగల్ స్టేజ్ లోనే ఉన్నాము. సో వీళ్ళైతే తినేశారు, ఇంకా బయలుదేరిపోయారు. ఇంటి దగ్గర నుంచి దాదాపు ఒక 20 minutes పడుతుంది అనమాట. అరౌండ్ 12కి అలా వెళ్ళారు. మళ్ళీ తర్వాత 3:30కి అలా వచ్చారనమాట. ఇంకా అది స్నాక్ టైం కదా, అరటికాయ బజ్జీలు, మిరపకాయ బజ్జీలు విత్ మేమైతే హాట్ కాఫీ అండ్ పిల్లలకైతే చాక్లెట్ మిల్క్ ఇచ్చాను. ఇంకా కపుల్ ఆఫ్ అవర్స్ తర్వాత యాజ్ యూజువల్ మొదలవుతుంది కదా డ్యూటీ. డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. హర్షి ఇంటికి వచ్చినప్పుడు కొంచెం స్పెషల్గా ట్రై చేస్తూ ఉంటాం అనమాట. పానీపూరి కానీ, సమోసా చాట్ కానీ. ఇవాళ ఏంటంటే పావుబాజీ చేసుకున్నాము. చాలా ఏళ్ళైంది పావుబాజీ చేసుకొని. పైగా పావుబాజీ బ్రెడ్ వేసి చాలా రోజులు అయింది, ఇంట్లో ఉంది ఎలాగూ. సో ఇదే బెస్ట్ అకేషన్ అని చెప్పి అది చేసుకున్నాము. మాకున్న కోల్డ్ వెదర్కి ఇలాంటి హాట్ మీల్ అయితే ఇంకా అంతకన్నా మించి ఏం కావాలి అనిపిస్తుంది. ఇది ప్లెయిన్ వైట్ బ్రెడ్ కదా, క్యాలరీస్ ఎక్కువగానే ఉంటాయి. బట్ అదే నేను అన్నట్టు వన్స్ ఇన్ ఏ వైల్ ఇట్స్ ఓకే అనిపిస్తుంది. ఈ ప్లెయిన్ వైట్ బ్రెడ్ కన్నా రీప్లేస్మెంట్ ఏదన్నా మీకు తెలుసుంటే కామెంట్ లో మెన్షన్ చేయండి. అలాగా సాటర్డే డిన్నర్ అయితే విత్ యమ్మీ పావ్ బాజీతో అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే అంటే సండే హర్షి ఇంకా తిరిగి కాలేజీకి వెళ్ళిపోయే రోజు. సో ఆమె కోసం కొన్ని కర్రీస్ చేస్తాను. మన ఛానల్లో ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసుంటుందిలేండి. టమాటా పప్పు, సాంబారు, ఆకుకూర పప్పు అండ్ ఈసారి స్పెషల్గా కొంచెం పన్నీర్ కర్రీ చేశాను. ర్యాప్స్లో తినచ్చు కదా అని. ఇంకా తను బయలుదేరిపోయే టైం అయిపోయింది. గుడ్ బైస్ ఆర్ వెరీ హార్డ్ కదా, బాగా అనిపిస్తుంది. ఇంకేం చేయలేము, దిస్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ లైఫ్ కదా. సో వీ షుడ్ ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ యాజ్ మచ్ యాజ్ వీ క్యాన్.